దేహోపత్రిజీ, ఈ ధనుర్మాసంలో తిరుప్పావై 23వ పాసురానికి చేరుకున్నాం. సేవించుకుందాం. శ్రీకృష్ణాయ నమః. ఆండాల్ తిరువడిగలే శరణం. 23వ పాసురం. மாரிமலை மொளருள் மன்னிக்கிடந்துரங்கம் சீரியா சிங்கர் வித்தூத்தி விழுத்து வேரிமயர் பொட்ல வைப்பாடும் பேரொந்து தரிமோர் நிமருந்து முழங்க புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ண உன் கோயில் நின்றுமனை போந்துரளி கோப்புடைய சீரியா సింగాపనత్తిరొందు యాము వంద కార్యమారాయందరులేలోరెంబావాయ్. మనం ఇప్పుడు భావం తెలుసుకుందాం. 23వ పాసురం యొక్క భావం తెలుసుకుందాం. వర్షాకాలంలో చలనం లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుతున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లా పరిమళములు గల తన జూలును నిక్కబొడుచుకున్నట్టు అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగా సాగదీసి తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించి ఒక్కసారిగా విదిలించిందట. అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక పెట్టున గర్జించి గుహలో నుంచి రాజఠీవితో బయటకొచ్చి ఆ వచ్చిన విధానం అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనం నుండి ఆ సింహరాజము నీతిని వచ్చి ఆ సింహం ఎలా వచ్చిందో నువ్వు కూడా అలా వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలను స్వామి కృష్ణ. అటుపై మేము వచ్చిన కార్యం మేం చేస్తాము. మేము నిన్ను పూజించడానికి వచ్చాము. మా ఆలోచనలను తెలుసుకొని మా అభిష్టాన్ని అనుగ్రహించండి అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేసింది. శ్రీకృష్ణార్పణమస్తు.